హియర్స్ ద వీడియో ఆఫ్ మై రిటర్న్ టు హైదరాబాద్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లగేజ్ ప్యాక్ చేస్తుంటే వాడు మాత్రం అలానే చూస్తూ ఉండిపోతాడు పాపం. ఇక మా చిన్నగాంతో కొద్దిసేపు ఆడుకొని టైం స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేశాను. ఇక మేమంతా బస్ స్టాప్ కి వెళ్తుంటే వాడు కూడా వస్తా అంటే వాడిని కూడా తీసుకొస్తున్నాడు మా నాన్న బస్ స్టాప్ కి. ఆల్రెడీ బస్ కోసం వెయిట్ చేస్తూ హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. ఇంకా ఎక్కువ బయట ఎందుకని చెప్పి మా అమ్మ వాడిని ఇంటికి అయితే తీసుకెళ్లిపోయింది. ఇంకా మా నాన్న బస్ రాగానే నన్ను బస్ ఎక్కిచ్చేసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇక బస్ ఎప్పుడైతే ఎక్కానో అప్పటి నుంచి ఒక మినీ యుద్ధమే స్టార్ట్ అయిపోయింది. ఈ రిజర్వాయర్ అయితే చాలా మందికి తెలుసు, అవుకు రిజర్వాయర్ అంటారు. చాలా అంటే చాలా నీళ్ళు తగ్గిపోయాయి ఈసారి. బస్ లో వెళ్ళేటప్పుడు ఈ వ్యూ చూస్తే మాత్రం సూపర్ ఉంటది, మామూలుగా ఉండదు. ఇక అలానే బనగానపల్లికి అయితే చేరుకున్నాను. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు. కర్నూలు బస్సు దొరకడానికి అయితే ఎంత యుద్ధం చేశానంటే అబ్బో మామూలుగా లేదు. విండో సీట్ నుంచి ఆ ఈవినింగ్ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ కర్నూలుకి అయితే చేరుకున్నా. ఫైనల్ గా కర్నూలుకి 8:30కి రీచ్ అయ్యాను. నాకు 9:30కి బస్సు ఉంది, కానీ వాడు మాత్రం 11:30కి వచ్చాడు. దగ్గర దగ్గర 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది బస్ స్టాండ్ లో అయితే. ఆ గ్యాప్ లో ఒక దోశ వేసేసి ఒక జ్యూస్ అయితే తాగేశాను. అక్కడ ఏదో గొడవ జరుగుతుంటే ఆ గ్యాప్ లో నా బస్ అయితే వచ్చేసింది, ఎక్కేశాను. 2:30కి చేరుకోవాల్సిన బస్సు 4:30కి చేరుకుంది హైదరాబాద్ కి. ఇక మా ఫ్రెండ్ కూడా వచ్చి పికప్ చేసుకుని పీజీ దగ్గర అయితే డ్రాప్ చేసేసాడు. నాది ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి 4:40కి క్యాబ్ పికప్ ఉంది. ఏమో నా కోసమే అనుకుంటా ఈ రోజు 1 hour లేట్ వచ్చింది క్యాబ్ అయితే. ఇక ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాను. ఇలా జరిగింది నా జర్నీ మాత్రం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఓకేనా, బై బై.